వెంకటేష్ గారు ఇక్కడ అసలు ఒకటి అంటే చాలా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ కావచ్చు చాలామంది అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. మీ 75 ఈవెంట్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలనేది ఒకటి వచ్చింది. దానికి సరైన డైరెక్టరు సరైన రైటింగ్ టీం దొరికితే ఆ కాంబినేషన్ అనేది తెర మీద చక్కగా పండుద్దన్నారు. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా అది ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు, చిరంజీవి గారి గ్రేసింగ్ కావచ్చు, ఆ రెండు కలిసి నెక్స్ట్ సినిమా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అది అనిల్ రావిపూడిని ఏమైనా ఒప్పిస్తున్నారా? If it is meant to happen, it will happen. I'd love to do with everybody. అందరితో చేద్దామని కదా చెప్పాను కదా. అనిల్ గారు ఆ క్రేజీ కాంబినేషన్ చేసే అవకాశం మీకు వస్తుంది. మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయినా, మహేష్ బాబు గారు అయినా, పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆయన పెద్ద స్టార్ అయ్యాడు. సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ మనం ఆయన ఎగ్జైట్ చేయగలిగితే ఎనీ టైమ్ హీ కెన్ డూ. అండ్ జరిగితే అద్భుతం. అంటే నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దట్స్ ఇంకా దూరం ఉంది. లెట్స్ సీ ఫిట్. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తుంది సార్. అంటే ఫ్రస్ట్రేషన్ కూడా గుర్తొస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్. అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్? ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఫన్లో ఉంటాను, కూల్గా ఉంటాను, ఫ్రస్ట్రేషన్ రాదు. అక్కడ సినిమాల్లో వస్తుంది ఎందుకంటే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన లైఫ్లో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. ఫైనల్గా ఒక క్వశ్చన్ వెంకటేష్ గారు, ప్రామిస్ చేయండి ఇద్దరు కలిసి నాకు. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఎప్పుడు ప్రామిస్ చేయకూడదమ్మా. నేను ఒట్టి దేవుడికి ప్రామిస్ చేస్తాను. కాదు, వచ్చే సంక్రాంతికి బాబు వచ్చే సంక్రాంతికి దీని సీక్వెల్ ని తీసుకొస్తామని. ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది. ఏదో ఒక సంక్రాంతికి ప్రామిసా? అది పింకీ ప్రామిస్ అయితే కాదు కదా. ఏం ప్రామిస్ అమ్మా? దాన్ని అంటే పింకీ ప్రామిస్ అంటే నాకేం తెలియదమ్మా మీ కోడ్ వర్డ్స్. అక్కడ కూడా ఏదో ఇంకీ పింకీ అన్నారు, ఏదో ఇక్కి సీన్లో అలాంటిది ఏదో కదా కదా ఏదో ఇక్కి అన్నారు. తర్వాత నన్ను అది హిస్కీ అయింది, హిస్కీ అన్నారు. ఇప్పుడు నువ్వు పింకీ అంటున్నావు. పింకీ ప్రామిస్ అయితే కాదు, అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా. పింకీ అంటే ఫేక్ అలాంటి లేదు, ఇది ట్రూ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ 10 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అనిల్ రావిపూడి